ఇప్పుడు బనకచెర్ల నుంచి పక్కకు తప్పుకున్న ప్రభుత్వం నల్లమల సాగర్ అని చెప్పేసి దాని డిపిఆర్ టెండర్ల ప్రక్రియ దాని మీద కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? టెండర్ కాగితం చూశానండి నేను. యాక్చువల్గా మేము మొదటి నుంచి చెప్పింది కూడా 2014-19లో ఒక ఆలోచన చేశారు. గోదావరి నీళ్ళని పెన్నాకి పంపించాలి అని. పెన్నాకి పంపించాలి అని అంటే కోస్తా వెంబడి ఒక చోట ఒక పెద్ద రిజర్వాయర్ కట్టుకుని కోస్తా వెంబడి నీళ్ళని తీసుకెళ్తే ఉన్నంతలో అతి తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. మనకి కోస్తా వెంబడి మెట్ట ప్రాంతాలు చాలా ఉన్నాయి, ప్రజలకు తెలియంది. ప్రజలు ఏంటంటే కోస్తా అంటే అంతా డెల్టా అనుకుంటారు. కోస్తాలో ఉన్న మెట్ట ప్రాంతాల గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకే తెలియదు, దేశంలో ఉన్న ప్రజలకే తెలుస్తుంది. తెలంగాణ వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఎంతసేపు కోస్తా అంటే అబ్బో అంతా డెల్టా, అంతా కోనసీమ అనుకుంటారు. కాదు, తెలంగాణ కంటే కూడా దుర్భరమైనటువంటి ప్రాంతాలు కోస్తాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం ఏరియాలో మంచినీళ్ళు లేవు, ఫ్లోరైడ్ బాధితులతో పిల్లలు ఎదుగుదల ఆగిపోయి వాళ్ళ కీళ్ల నొప్పులు చిన్నప్పటి నుంచే. సో ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. పల్నాడులో కూడా కొన్ని ఏరియాల్లో ఈ ఫ్లోరైడ్, కోతవేట దూరంలో ఏకొండూరులో సమస్యలు ఉన్నాయి. కాబట్టి గోదావరి నీళ్లు పెన్నాకి తీసుకెళ్ళడం అనేది ఒక మంచి ఆలోచన. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే మనం. ఎందుకంటే నీళ్లు ఉన్నది గోదావరిలో, పెన్నాలో నీళ్ళు లేవు, మధ్యలో కూడా నీళ్ళు అవసరం ఉంది. దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేది 14-19 మధ్యలో ఒక సుమారు అంచనాకు వచ్చారు. ఏంటంటే కృష్ణానది దాటిచ్చి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టుకుని అక్కడి నుంచి గ్రావిటీలో తీసుకువెళ్తూ దారిలో నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఏరియాని స్టెబిలైజ్ చేసుకుంటూ, ఎందుకంటే నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్లు సరిగ్గా రావడంలా. 10 ఏళ్లలో 2 ఏళ్ళు సరిగ్గా వస్తాయేమో నీళ్లు, 8 సంవత్సరాలు రావు. అలాగే టెయిల్ ప్రాంతాలకు అసలు నీళ్ళు వెళ్ళవు. ఎందుకంటే అది చాలా టైట్ ప్రాజెక్ట్, చాలదు దాని కెపాసిటీ. అంతేకాకుండా రైట్ కెనాల్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది, ఒక 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాలు అంటే మాటలు కాదు కదా. అలాగే పెన్నా నదిని స్టెబిలైజ్ చేస్తే నెల్లూరు జిల్లాలో ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే పెన్నా నది మీద ఉన్నటువంటి కండలేరు, సోమశిల జలాశయాలు, రిజర్వాయర్లు అతి పెద్దవి. వాటన్నింటి మధ్యలో 150 టీఎంసీలు నీళ్ళు నిలబెట్టుకున్నాడు. నెల్లూరు జిల్లాలో కనీసం 2 పంటలకు ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి గోదావరి నీళ్లు తీసుకువెళ్ళేటప్పుడు ఈ నాగార్జున సాగర్ రైట్ కెనాల్, అలాగే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అప్లాండ్స్, పల్నాడు ఏరియా, అలాగే వెళ్తూ వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలను కూడా తడుపుకుంటూ వెళ్తే గోదావరి నీళ్ళను సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది అనేది అప్పట్లో ఆలోచన చేశారు. మంచి ఆలోచనే. దాన్నే ఈరోజు నల్లమల సాగర్ అంటున్నారు, ఊరికి పేరు మార్చారు అంతే. యాక్చువల్గా మాకు తెలిసినంత వరకు బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ వరకు గ్రావిటీలో వెళ్ళాలి, కానీ అందులో కూడా 2 లిఫ్ట్లు ప్రతిపాదించారు. ఏమన్నా ట్రఫ్ ఏరియాస్ ఉన్నాయేమో తెలీదు, దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయలేదు, అందులో లైన్ డయాగ్రామ్ కూడా ఇవ్వలేదు, కాబట్టి అర్థం కాల. ఇందులో మాకున్న ఒకే ఒక అభ్యంతరం ఏంటంటే పోలవరం నుంచి కృష్ణానదికి నీళ్లు తీసుకురావడం ఎలా అనే దాని మీద స్పష్టత ఇవ్వాల. అంటే ఆల్టర్నేటివ్స్ ఓపెన్గా పెట్టుకున్నారు అనుకున్నాం. మేమనేది ఏంటంటే ఎలాగూ గోదావరి నీళ్లు తీసుకెళ్తున్నారు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల మీదుగా తీసుకెళ్ళినప్పుడు ఈ 2 జిల్లాల మెట్ట ప్రాంతాలను కూడా అడ్రస్ చేసేయండి, ఒక పని వదిలిపోతుంది కదా. ఇప్పుడు నందిగామ, జగ్గైపేట, నూజివీడు, చింతలపూడి ఈ ఏరియాలన్నీ తడుపుకుంటూ వెళ్ళిపోతే గోదావరి నీళ్ళని సద్వినియోగపరిచినట్లు అవుతుంది. ఈ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలని పూర్తి స్థాయిలో నీటిపారుదల కిందకి తీసుకొచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఉన్న పట్టిసీమ కాలంను వెడల్పు చేసి దాని ద్వారా విజయవాడకి ఒక వరద ముప్పుని క్రియేట్ చేసే బదులు పై కంటూరు నుంచి తీసుకువెళ్ళండి. అలాగే కృష్ణానదిలో నీళ్లు పోయకండి. నీళ్లు పోస్తే మన రాష్ట్ర నీటి హక్కులకి రేపొద్దున ఇబ్బంది కలగవచ్చు. ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు, మీరు కృష్ణానదిలో పోసుకుంటున్నారు కదా, కాబట్టి మీరు కృష్ణానదికి ఇచ్చిన ఎలకేషన్స్ తగ్గించండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణానదిని యాక్విడక్ట్ ద్వారా దాటించి బొల్లాపల్లిలో రిజర్వాయర్లో పోసుకుని అక్కడి నుంచి నల్లమల సాగర్ని కనెక్ట్ చేసుకుంటూ కండలేరు, సోమశిలకు తీసుకువెళ్ళండి. మొత్తం ఏరియాలన్నీ, కోస్తా ఏరియా మొత్తం కవర్ అయిపోతుంది. కృష్ణానదిలో మేము ముఖ్యంగా పైనుంచి వచ్చే నీళ్ళని అవసరమైన మేరకు రాయలసీమలో వాడుకోండి. ఇప్పుడు 110 టీఎంసీలకు మనకు పర్మిషన్లు ఉన్నాయి.
మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కానీ 120-130 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేము అక్కడ. సో అన్ని నీళ్ళు అక్కడ వాడుకుందాం రాయలసీమలో. సో రాయలసీమ కూడా 100% మనం చేయగలిగినంత చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి మా కంటెన్షన్. ఈ కృష్ణానదిలో పోయటం కారణంగా ఏదైతే మన హక్కు ద్వారా వచ్చే పరిస్థితి ఉన్నదాన్ని భవిష్యత్తులో అడ్డుకునేదానికి అవకాశం ఉందనేది మీ అభ్యంతరం, ప్రధాన అభ్యంతరం. కరెక్ట్. మీరు ఈ మధ్య ప్రాజెక్టులు కూడా సందర్శించారు, అక్కడ ప్రజలతో మాట్లాడారు, ఆ అనుభవాలు షేర్ చేసుకుంటారు. రాయలసీమలో గాలేరు నగరి, హంద్రీనీవా 2 ముఖ్యమైన ప్రాజెక్టులు. తెలుగు గంగ ఆల్రెడీ పూర్తి అయిపోయింది, మెయిన్ కెనాల్స్ అంతా పూర్తి అయిపోయినాయి. కానీ తెలుగు గంగ పూర్తి అయిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పటికీ పంట కాలువలు తవ్వాల. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇప్పటి వరకు ఇవ్వాల, అది ముందు ఇవ్వాలి. తర్వాత గాలేరు నగరి అయితే మరీ దారుణం. గాలేరు నగరి దాదాపుగా ఇవాళకి 1 ఎకరం కూడా మనం గాలేరు నగరి కింద నీళ్ళు ఇవ్వడంలా, తీసుకువెళ్ళి గండికోట రిజర్వాయర్లో పోస్తున్నాం అంతే. గండికోట రిజర్వాయర్ నుంచి 2 రిజర్వాయర్లు కనెక్ట్ చేసాం, మెయిన్ కాలువ తవ్వి 2 రిజర్వాయర్లు కనెక్ట్ చేసి ఆ రిజర్వాయర్ల కింద పంట భూములకి ఇంతవరకు కనెక్షన్ ఇవ్వాలి. మీరు తీసుకెళ్ళి రిజర్వాయర్లు పోస్తే ఏంటి ఉపయోగం? పంట పొలాలకు కదా నీళ్ళు ఇవ్వాలి. సో చాలా హెఫజార్డ్గా డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, దేనికోసం ఖర్చు పెడుతున్నావు, దాని మీద రిటర్న్ ఎంత, దానివల్ల లాభం ఎంత అనేది చూడకుండా ఏదో ఒక ఎమ్మెల్యే గారు అడిగారనో లేదా ఒక కాంట్రాక్టర్ అడిగాడనో ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయడానికి, ఇంక్లూడింగ్ నల్లమల సాగర్ పూర్తి చేయడానికి 20-25 వేల కోట్ల రూపాయలు అవసరం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా డబ్బు ముందు ఖర్చు పెట్టాలి అని అంటే దాని మీద డబ్బు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే దాని మీద వచ్చే రిటర్న్ అంత ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేవి రాయలసీమ ప్రాజెక్టులు. దాని మీద ఖర్చు పెట్టకుండా మీరు 80,000 కోట్లు పెట్టి ఇది కడతాం, లేకపోతే 50,000 కోట్లు పెట్టి అది కడతాం, ఇప్పుడు 50,000 కోట్లు పెట్టి హార్టికల్చర్ హబ్ చేస్తాం అంటున్నారు. మీరు వాటర్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా హార్టికల్చర్ హబ్ ఎలా చేస్తారండి? 1200 అడుగుల లోపల నుంచి మీరు అంగుళన్నర 2 అంగుళాల నీళ్లు బోర్వెల్స్లో తెచ్చుకుని అవి కూడా బాగా ఆల్కలైన్ అయిపోతాయి. లోపల ఎంత లోతుకి వెళ్ళిన కొద్దీ నీళ్లు పాడైపోతాయి, పనికిరావు హార్టికల్చర్ పెంచడానికి. పండ్లు రావు సరిగ్గా, క్వాలిటీ రాదు, క్వాంటిటీ రాదు, నీళ్ళ క్వాంటిటీ కూడా సరిపోదు. మీరు ముందు వాటర్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా హార్టికల్చర్ ఎలా చేస్తారు? మీకు ఎప్పుడైనా కానీ చూడండి, ఫీల్డ్ క్రాప్స్ వేరుశనగ కానీ వరి కానీ వేస్తే 3 నెలల్లో 4 నెలల్లో పంట ఉంటుంది. పండితే పండింది, లేకపోతే లేదు, పోతే పోయింది లేరా అనుకుంటాం, వచ్చే పంట కోసం ఎదురు చూస్తాం. హార్టికల్చర్ అట్లా కాదు. మీరు ఒకసారి మొక్క నాటారు అని అంటే ఏదో చీనికాయలు కానీ దానిమ్మ కానీ ఇలాంటి దీర్ఘకాలిక పంటలు ఒకసారి నాటారు అని అంటే ముందు మొక్కను కాపాడుకోవాలి. నెక్స్ట్ సీజన్లో నీళ్లు ఉంటాయో లేవో అన్నప్పుడు, మొక్క బతుకుద్దో లేదో తెలియదు అన్నప్పుడు ఎవడేస్తాడు హార్టికల్చర్ అక్కడ? ముందు వాటర్ ఇన్సూరెన్స్ ఇవ్వడం ముఖ్యం హార్టికల్చర్ హబ్ చేయాలంటే. మీరు ఆ ఖర్చు పెడతాను 50,000 కోట్లలో ముందు ఈ 20-25,000 కోట్లు నీటిపారుదలకు ఖర్చు పెట్టండి. ఆ తర్వాత హార్టికల్చర్ దాని అంతటా అదే అవుతుంది. మీరు ఏం పెట్టక్కర్లా, రైతులు వాళ్ళ సొంత మొక్కలు వాళ్ళు వేసుకుంటారు. మీరు సరైన ప్లాంట్ మెటీరియల్ అవైలబుల్గా ఉంచండి చాలు. మీ దగ్గర నుంచి ఏం ఆశించరు రైతులు, ఎష్యూరెన్స్ ఆశిస్తారు వాటర్కి. 5-6 ఏళ్ల పాటు నాకు నీళ్లు ప్రతి సీజన్లోనూ మొక్కలు ఎండిపోకుండా నీళ్లు ఉంటాయి అనుకున్న నాడే ఎవడైనా హార్టికల్చర్లోకి వెళ్తాడండి.